అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ తప్ప ఇతరుల పేర మొక్కుబడి షిర్కే. అల్లాహ్ తన గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు. ఖురాన్ గ్రంథంలోని 76వ సూరహ్ 7వ వాక్యంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, వారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారై ఉంటారు మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు. ఇంకో చోట ఖురాన్ గ్రంథంలోని 2వ సూరహ్ 270 వాక్యంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, మరియు మీరు ఇతరులపై ఏమి ఖర్చు చేసినా లేక ఏ మొక్కుబడి చేసుకున్నా నిశ్చయంగా అల్లాహకు అంతా తెలుస్తుంది మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. అలాగే సహీ బుఖారీ గ్రంథంలోని హదీసు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా తెలిపారు. ఎవరైతే అల్లాహకు విధేయుడనై ఉంటానని మంచి నడవడికను కలిగి ఉంటానని మొక్కుకున్నాడో అతను అల్లాహకు విధేయత చూపాలి. మరెవరైతే అల్లాహకు అవిధేయత కనబరుస్తానని చెడులకు పాల్పడతానని మొక్కుకున్నాడో అతను ఎట్టి పరిస్థితిలోనూ అవిధేయతకు పాల్పడకూడదు. ఈ పాఠంలోని ప్రధాన అంశాలు: అల్లాహతో చేసిన వాగ్దానాన్ని, మొక్కుబడిని నెరవేర్చాలి. మొక్కుబడి కూడా ఆరాధనే గనక అల్లాహేతరులను మొక్కుకోవటం కూడా అల్లాహకు భాగస్వాములను కల్పించటం షిర్కు క్రిందికే వస్తుంది. అల్లా పట్ల అవిధేయతకు పాల్పడతామని చేసుకున్న మొక్కుబడులను తీర్చుకోకూడదు. ఉదాహరణకు, ఒకవేళ నా ఈ పని జరిగితే ఫలానా దర్గా దగ్గరకు వెళ్లి అక్కడ ఒక మేకపోతును బలిస్తానని మొక్కుకోవడం. ఒకవేళ తెలియక అలా మొక్కుకున్నా సరే వాటిని తీర్చుకునేందుకు అనుమతి లేదు.